ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ప్రార్థించే విధానాన్ని ఈరోజు నేర్చుకుందాం. మత్తయి సువార్త 22:22లో మనం చదివినట్లయితే, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. చూసారా ఎలా ఉంది? మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు అని ఉంది ఇక్కడ. జబదయి కుమారుల తల్లి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తన ఇద్దరు కొడుకుల్ని గురించి మనం చేస్తూ ఉంది. ఏమనంటే, నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులలో ఒకరిని కుడివైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకోమని సెలవు ఇమ్మని చెప్పి యేసుప్రభుతో చెప్తూ ఉంది. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అన్నాడు. అనేకుల వలె ఈ స్త్రీ కూడా ఇలాగ తలంచింది. ఆయన ఈ లోకమందు పాలన చేయబోచున్నాడు. యెరూషలేము ఆయన రాజ్యము, ఆయన రాజ్యం యొక్క రాజధానిగా ఉంటుంది. కాబట్టి నా కుమారులో ఒకడు ప్రధానమంత్రిగాను, మరొకడు విదేశాంగ మంత్రిగాను, లేదా ప్రాముఖ్యమైనటువంటి పదవి బాధ్యతలు వహించవలసిందిగా కోరుతా ఉన్నారు. రక్షకుడు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదని చెప్పి జవాబిచ్చాడు. ఆ స్త్రీ మరియు శిష్యులను మనం నిందించట కాదు, కానీ వింటున్నారా? ఆ స్త్రీని కానీ శిష్యులు కానీ ఎవరినైనా సరే నిందించడం కాదు, కానీ చాలామంది క్రైస్తవులు ప్రస్తుతం అలాగే ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ఏం అడుగుచున్నారో వారికి తెలియదు. వారు ఇహ సంబంధమైనటువంటి వారి కొరకు అడుగుచున్నారు. వారు జబ్బు పడి ఉంటే ఆరోగ్యం కొరకు అడుగుచున్నారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు అడగటం లేదు. దేవుని రాజ్యము నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసుప్రభు వారు చెప్తే, మనము ఇహలోక సంబంధమైన ఇహము పరము అంటే ఇక్కడదే ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రార్థించకుండా వాటిని దయచేయము. నిజంగా దేవుని రాజ్యాన్ని నీతిని మనం మొదట వెతికినట్లయితే ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి వాటి కొరకు ప్రార్థించకుండా వాటిని దయచేసే దేవుని కొరకు ప్రార్థించాలి. కేవలం జీవమును అడుగకుండా జీవమిచ్చే మరి ఉదాత కొరకు ప్రార్థించాలి. కేవలం జీవాన్ని అడగకుండా జీవమునిచ్చే జీవదాత కొరకు మనం ఏం చేయాలంటండి? ప్రార్థించాలి. చాలామంది సత్యాన్వేషకులు ఈ యొక్క అనుభవాన్ని పొంది ఉన్నారు. లోకమంతా కూడా పరలోకము, మరి అక్కడ సహితము ఇయ్యబడినను మన హృదయము తృప్తి చెందదు. మన హృదయం కేవలం ఆయన బట్టే తృప్తి చెందుతుంది. ఆత్మీయ జీవం కొరకు ప్రార్థించటం ఎలాగ అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆయన కోరుచున్నాడు. మనల్ని సృష్టించినటువంటి దేవుని మనము కనుగొనినప్పుడు, సమాధానము ఎడల వాంఛ కలిగినప్పుడు మనం భూమి మీదనే సమాధానం కనుగొనిచున్నాం. కాబట్టి మరి దేని మీదనైనా సరే మనకు కోరిక ఉండదు.
ఇహ సంబంధమైనటువంటి వారి కొరకు మనం ప్రార్థించకూడదనేటువంటిది దేవుని ఉద్దేశమైన ఎడల ఆయన పరిశుద్ధాత్మను గురించి మాత్రం ప్రార్థించండి, ఇహ సంబంధమైన వాటి కొరకు ప్రార్థించవద్దని చెప్పేటువంటి వాడు కదా అని చెప్పి అనేకులు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంటారు. అయితే మనలో కోరిక లేకపోతే మనం అసలు ప్రార్థించేటువంటి వారమే కాదు. కాబట్టి ప్రతి వారిలో ఒక కోరిక, ఒక ఆశ అనేటువంటి దేవుడు పెట్టాడు. ఇహ సంబంధమైనటువంటి వాటి ఎడల మనకు కలిగేటువంటి కోరికను బట్టి మనము శ్రేష్టమైనటువంటి వాటి ఎడలను కోరిక కలిగి ఉండవాలని గుర్తిస్తున్నాం. కాబట్టి దీనిని స్పష్టపరచడానికి ఒక దృష్టాంతాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు బలిస్తాన్ అనే దేశంలో ప్రయాణిస్తూ ఉండగా ఒక తండ్రిని గూర్చి, ఆయన ఇద్దరు కుమారులను గూర్చి ఆయన విన్నాడంట. ఏమని విన్నాడంటే, ఆయన తన ఇద్దరు కుమారులతో మీరు పొలానికి వెళ్ళి త్రవ్వండి, అక్కడ లంకె బిందులు ఉన్నాయని చెప్పాడంట. ఆ మాట విన్నటువంటి కుమారులు ఎంతగానో సంతోషించి, మనం త్రవ్వినప్పుడు వెండి బంగారాలు దొరుకుతాయని తండ్రి చెప్పినని చెప్పి వారు పని ప్రారంభించారు. అయితే తండ్రి ఉద్దేశం అది కాదు. ఆ గ్రామమందు నీటి కొరత ఉన్నది. దాదాపు 3 మైళ్ళ అవతల నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలి. మరి ఇద్దరు సహోదరులను ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అలా త్రవ్వుతూ ఉన్నారు. వారు ఎంతో అలసట చెందారు. అధైర్యపడవద్దు, మిమ్మల్ని ప్రోత్సహించి దానిని త్వరలో కనుగొందరు అని చెప్పి తండ్రి ధైర్యం చెప్పాడు. త్వరలోనే మీకు నిధి దొరుకుతుంది, తవ్వండ్రా అని చెప్పి తండ్రి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయితే 4 దినాల తర్వాత వారు ఇంకా తవ్వుతూ ఉన్నారు. ఎంతో నీరసించిపోయి బలహీనమైపోయి, ఇదంతా వ్యర్థం, మనం ఎంతో దాహంగా ఉన్నాం, వెండి బంగారాలు దొరికినవి మన దాహాన్ని తీరుస్తాయా, మనకు అతి ప్రాముఖ్యమైనటువంటిది నీరు అని చెప్పి తమలో తాము చెప్పుకున్నారు. అంతలో అకస్మాత్తుగా ఆ గుంటలో నుండి నీరు ఉబగటం సాగిందంట. వారు ఎంతో సంతోషించారు. ఇద్దరు సహోదరుల్లో ఒకడు జరిగినదంతా తండ్రికి వివరించాడు. అందుకు తండ్రి, నీటి కొరకు త్రవ్వమని నేను చెప్పలేదు, ఒకవేళ అలాగ చెప్పింటే మీరు విధేయులు కాకపోవచ్చును, గ్రామ ప్రజలను త్రవ్వమనండి అని మీరు నిర్లక్ష్యం చేసేవారు. అక్కడ ధననిధి ఉందని చెప్పినప్పుడు మీరు త్రవ్వటం ప్రారంభించారు. త్రవ్వటం మీకు మంచి వ్యాయామం, అంతేకాదు మీకు అవసరమైనటువంటి నీటిని మీరు కనుగొన్నారు. అది వెండి బంగారముల కన్నా కూడా విలువైనటువంటిది అని చెప్పి తండ్రి గారు బిడ్డల్ని ప్రశంసించాడు, ఎంకరేజ్ చేశాడంట. హల్లెలూయా. వినాలి, ఇది చాలా చక్కటి అర్థవంతమైన విషయం, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించుంటారు. ప్రార్థన అనేటువంటిది త్రవ్వుడితో సమానం అన్నమాట, తవ్వటంతో సమానం. అది శోధనలు ఎదుర్కొనగలిగినంత బలమును మనకు దయచేస్తూ ఉన్నది. భూ సంబంధమైన వాటి కొరకు మాత్రం కాకుండా వాటిని దయచేసే దేవుని కొరకు ప్రార్థించాలి. సాధు సుందర్ సింగ్ గారు యేసుప్రభువుని నమ్ముకోకముందు అన్యునిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మను ఇహ సంబంధమైన వాటితో తృప్తిపరచడానికి ప్రయత్నించాడంట. కానీ అది సాధ్యం కాలేదంట. సనాతన మత విషయాలను పాటించాడంట ఆయన, కానీ ఏమీ మేలు పొందుకోలేదంట. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కొంత మటుకు తెలుసుకొని ఆయనను తెలుసుకున్నాడు కానీ ఎరగలేదు పూర్తిగా. అలాగే ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నాడు. ఆయన్ను యేసు ప్రభువుని ద్వేషించేవాడు,
అయితే ఆయనను నేను ఎరిగినప్పుడు ప్రేమించుటకు ప్రారంభించాను అని చెప్తూ సాధు సుందర్ సింగ్ గారు ఎప్పుడైతే దేవుని మీద ఉన్న ద్వేషం కాస్త ప్రేమగా మార్చడం మొదలుపెట్టాడో, దేవుని ద్వేషించడం మానేసి ఆ, ప్రేమించడం ప్రారంభించాడు. మీరేమి అడుగుచున్నారో మీరు ఎరుగరు అనే పరిస్థితిలోనే సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారంట. ఆయన ఏదో ఒక దాని కొరకు అడుగుతూ ఉన్నాడు, అంటే ఏ సంబంధమైన వాటిని అడుగుతున్నాడు. దేవుడు తన అత్యంత కృపను బట్టి మరి దేవుని కొరకు ఏం అడగాలో చూపించాడంట. ఆయన మరి ఇహ సంబంధమైన కొన్నిటిని ఇవ్వటమే కాదు, ఆయన మనకు తనను తానే ఇచ్చేశాడు. కాబట్టి మనం ఆయన యందు తృప్తి చెందినటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఏదో ఇవ్వటమే కాదు, దేవుడే ఆయన మనకి ఇచ్చేసుకున్నాడు. ఆయన మనకు తనను తాను మరి బయలుపరిచినటువంటి విధముగా యేసుప్రభు వారు తన సొంత కుమారుడు యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. మార్పు చెందినటువంటి తర్వాత మరి సాధు సుందర్ సింగ్ గారి ప్రార్థనా విధానం ఎలా ఉన్నదండి? ప్రభువా, నేను నిన్ను కలిగి ఉండాలి. అవును, ఇదే నిజమైన ప్రార్థన. ఆయన యందు తప్ప మరి దేని యందు కూడా మనం తృప్తి చెందజాలము. చాలామంది క్రైస్తవులు ఒకరినొకరు ద్వేషిస్తూ ఉన్నారు, ప్రేమించట్లేదు, ఒకరితో ఒకరు పోట్లాడుతున్నారు, మాట్లాడుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎడల వారికి ప్రేమ లేదు, ఆయన ప్రేమమయుడు. అయితే వారి హృదయముల యందు ప్రేమ లేదు. మన జీవితంలో దేవుడు నివసిస్తే ఇతరులకు ప్రేమ చూపుతాం. మనం జీవం పొందిన ఎడల ఇతరులను ప్రేమించడానికి ఇష్టపడతాం. ప్రార్థన ద్వారా మనము ఆయనను ఎరగాలి, ఆయనలో జీవముంచాలి, ఆయన మన యందు జీవముంచాలి. లేకపోతే అంత్యదినమున ఆయన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎరగను అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మీ హృదయమందు ఉండలేదు అని ఆయన చెప్తాడు. మనం ఆయనను ఎరిగినప్పుడు పరలోకమందు సదా ఆయనతో కూడా మనం జీవిస్తాం. ఆయన మన సమీపంలోనూ మనతోనూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రసన్నత మనతోనూ మనలోనూ ఉండటాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన మీ హృదయంలో లేకపోతే ప్రార్థించండి. దేవా, నా హృదయంలోనికి వచ్చినందుకు వందనాలు, నా హృదయంలో ఉంటున్నందుకు వందనాలు అని చెప్పి మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఇహ సంబంధమైనటువంటి వారి కొరకు ప్రార్థించకుండా ఆయనే కావాలని ప్రార్థించాలి. అప్పుడు ఆయన మీ యందు నివసిస్తాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. అయితే మనం ఆయనను తెలుసుకొనుట మాత్రం చాలదు. మనం ఆయనను ఎరిగి ఉన్న ఎడల ఎన్నడూ అధైర్యం చెందం. నిజంగా దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడని నువ్వు ఎరిగితే చాలు, ధైర్యం చెందవు, నువ్వు ఎప్పుడు కూడాను దిగ్భ్రాంతి చెందవు. హల్లెలూయా. అయితే మనం దుఃఖము విచారంలో ఉండొచ్చు, కానీ ఆయన ప్రసన్నతను మనం గ్రహిస్తానే. జీవం ఇచ్చేటువంటి ఆయన ప్రసన్నత మన జీవితాన్ని మరి ఈ యొక్క భూమి మీద పరలోకంగా మార్చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనం ఆయన్ని ఎరిగి ఉంటే శ్రమల యందు అధైర్యపడం. లోకమంతా కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే అధైర్యపడము. చెప్పసఖ్యముగానే ఆశ్చర్యమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధు సుందర్ సింగ్ గారు మరి కొంతకాలం క్రితం టిబెట్లో ఒక దైవజనుని కలుసుకున్నాడంట. ఆ దైవజనుడు తన యొక్క అనుభవాన్ని సాధు సుందర్ సింగ్ గారికి వివరించాడంట. ఏంటంటే, తన పై వస్త్రాన్ని తీసివేసి తాను పొందినటువంటి గాయాలు మచ్చలు చూపించాడంట. కొన్ని దినముల కిందటే ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టారు. ప్రారంభంలో అనగా రాళ్ళు తగులుచున్నటువంటి కొన్ని నిమిషాలు అతడు బాధపడినా కానీ
తర్వాత ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సంతోషము అతడు పొందాడంట. అది ఎంతటి సంతోషం అనగా, తన మీద రాళ్ళు రువ్వున్నటువంటి వారి కొరకు ప్రార్థించగలిగినంత సంతోషంగా ఉన్నాడంట. ఎంతో విచిత్రమైనటువంటి సమాధానాన్ని బట్టి సాధు సుందర్ సింగ్ గారు విస్మయం చెందాడంట. అది ఒక గొప్ప అద్భుతంగా కనపడ్డదంట అని అతడు వివరించాడంట. అవును నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, లోకమందు కనుగొనలేనటువంటి శాంతి సమాధానాన్ని మనం యేసుక్రీస్తునందు కనుగొనగలుగుతాం. మనం హింసించబడినప్పుడు ఆయన కొరకు హింసించబడుట గొప్ప ఘనతగా భావిస్తాం. ఆయన మహిమగల ప్రసన్నతను మనం గ్రహించాం కాబట్టి ఆయన మనకు సమీపంగా మాత్రమే గాక మనలో ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి సాధు సుందర్ సింగ్ గారిని ఒకసారి ఆ టిబెట్ దేశంలో చెరసాల్లో వేశారంట. చెరసాల్లో రాళ్ళన్నీ కూడా సాధు సుందర్ సింగ్ గారికి పుష్పాల్లాగా కనపడుతున్నాయంట. అవన్నీ రాళ్ళు కనిగి పుష్పాల్లాగా కనిపిస్తున్నాయంట. ఆ రాళ్లలో ఏమీ లేదు కానీ ఆయన ప్రసన్నత వాటిని మార్చేసింది. చెరసాలో ఈయనకి పరలోకం వలె ఉన్నదంట. మరి నేను వివరించలేనంతగా అది నిజంగానే పరలోకం వలె ఉన్నది. లోకానుసారమైన భాషలో ఆ ఆత్మీయ సమాధానం తెలపలేనని ఆయన అంత అద్భుతంగా దేవుని కొరకు ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకోవటం జరిగింది. హల్లెలూయా. ఆయన ప్రసన్నతను గ్రహించేటువంటి నిమిత్తం మనం తప్పకుండా ప్రార్థించాలి. అలాగూ దానిని పొంది అనుభవించినప్పుడు అది భూమి మీద పరలోకంగా ఉంటుంది. ఆ చెరసాల ఒక చిన్నది గది, ఆ చెరసాల అనేటువంటి ఒక చిన్న గది, దాని చుట్టూ కూడా ఇనప కడ్డీలు, అలాగే ఆ యొక్క గదిలో పెట్టారు కానీ ఆహారం కూడా ఇవ్వలేదంట. సాధు సుందర్ సింగ్ గారికి ఆహారం కూడా ఇవ్వలేదంట. ఎంతో వేదనకరంగా ఉండేటువంటిదంట. అయినా కానీ పూర్వము ఆడంబర స్థితిలో మరి వాళ్ళ గృహంలో జీవించినటువంటి జీవితం చెరసాల వలె ఇప్పుడు ఆయన జీవిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి చెరసాల పరలోకంగా ఆయనకి ఉన్నదంట. ఆ చెరసాలలో దేవా నాకు ఫలానా ఇమ్మని ప్రార్థించిన పొరపాటు, నీవేనా కావాలి, నీ జీవన కావాలి అని ప్రార్థించేవాడంట సాధు సుందర్ సింగ్ గారు. ఆయన సమస్తము ఇచ్చేటువంటి వాడు కదా, ఆయనను కలిగి ఉంటే చాలు. వింటున్నారా? గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, కన్నీలే ముత్యాలు, గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే నువ్వు కార్చే ప్రతి కన్నీరు ముత్యమంట, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున నువ్వు కలిగి ఉండవలసింది యేసయ్యను. నువ్వు యేసయ్యను కలిగి ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట, కార్చే ప్రతి కన్నీరు, వచ్చే ప్రతి ఏదైనా సరే ముత్యంగా విలువైందిగా మార్చబడిపోతుంది. దేవుడు లేకుండా నువ్వెంత ప్రయాసపడ్డా, నువ్వెంత చేసినా అదంతా కూడా వృధా ప్రయాస. కాబట్టి ఆయన కలిగి ఉంటే చాలు. సాధు సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటిస్తున్నారంట. ఇలా సువార్త ప్రకటించినందుకు ఏం చేశారంటే 13,000 అడుగుల ఎత్తైనటువంటి పర్వతం మీద చెట్టుకు బంధించబడ్డారంట. ఆయన 13,000 అడుగుల ఎత్తైనటువంటి ఒక పర్వతం మీద ఒక చెట్టుకు బంధించబడ్డారంట. ఎంతో విపరీతమైనటువంటి చలి, రాత్రంతా కూడా ఆయన అలాగే విడిచిపెట్టేశారు. బంధించబడినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు.
అపవాదిగాడు వచ్చి ఆయన ఎంతో శోధించాడు. యేసుక్రీస్తు నీకు సహాయం చేయలేడు అని ఎగతాళి చేశాడు. అయితే దేవుని మాటలు ఆయన ఎంతగానో బలపరిచాయంట. నీవు బ్రతుకు దినములలో నీకు బలము కలుగును. ద్వితీయోపదేశకాండం 33:25 ఉంది. ద్వితీయోపదేశకాండం 33:25 ప్రకారం మరి ఆయనలోకి దేవుని శక్తి వచ్చింది. అది ఎలాగ సాధ్యమైంది అని మనం ఎవరైనా అడిగినట్లయితే, రక్షకుడు మనతో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఆయన మహిమ కలిగినటువంటి ప్రసన్నతమే, ఆయన మహిమ కలిగిన ప్రసన్నతను గ్రహించలేకపోవటం మన పొరపాటే కానీ ఆయన పొరపాటు కాదు. మరణము తర్వాత మనం పరలోకంలో జీవించుటే కాకుండా ఇప్పుడే మనం పరలోకాన్ని భూమి మీద అనుభవించుట జరుగుతూ ఉన్నది. ఆమేన్. ఆయన ఎంతో అవమానపరిచినటువంటి ఘోర పాపినైనటువంటి మరి నేను అంటాడు సాధు సుందర్ సింగర్. ఎస్, బైబిల్ని కాల్చాడు, ఎంత అవమానపరిచాడు. అంత అవమానపరిచిన ఘోర పాపినైనటువంటి నేను అట్టి సమాధానం కనుగొని రక్షించబడిన ఎడల, రక్షణ పొంది ఆశ్చర్యకరమైనటువంటి సంతోషం అనుభవించగలిగినటువంటి ఎడల, క్రైస్తవ దేశంలో జీవిస్తున్నటువంటి నీవు, దేవుని నమ్మినటువంటి నీవు, రక్షించబడినటువంటి నీవు, యేసు ప్రభువుని మరి రక్షకునిగా అనుభవించగలిగినటువంటి నీవు ఇంకా అధికంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ దేశంలో ఆయనను గురించి తెలుసుకున్నటువంటి అనేకులు ఉన్నారు, కానీ వారిలో ఎంతమంది ఆయన ఎరుగుదరో మనం గ్రహించలేరు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారు. ఎంతమంది సంతోషముతో జీవిస్తున్నారు, ఎంతమంది ఆనందంతో జీవిస్తున్నారు, ఎంతమంది ఆనందం వెంట పరుగులు తీస్తూ ఉన్నారు, ఎంతమంది సంతోషం వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. వెంట పరుగులు తీస్తున్నారా, కలిగి ఉన్నారా? మనం ఆయన ఎరుగునట్లు ప్రార్థన చేయుటకు ప్రభువే సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఆయన ఎరగాలి, అప్పుడు మాత్రం మనం ఆయనతో కూడా పరలోకమందు ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ కొరకు మనమంతా కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు, కానీ ఆయనే కావాలని చెప్పి ప్రార్థించాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి మనమంతా కూడాను. మనం ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి మనుషులం భూమి మీద మనం ఒకరినొకరు కలవకపోవచ్చు, కొంతమంది జీవితంలో ఎప్పటికీ చూడకపోవచ్చు. అయితే ఒక దినం మనమంతా కూడా పరలోక రాజ్యంలో ముఖాముఖిగా కలుసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ భూమి మీద మనమంతా ఒకరొకరు కలిసి మన జీవితంలో దేవుని అద్భుత కార్యాలు వివరించుకునే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. యేసుక్రీస్తు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయనను ప్రేమించి వెతికేటువంటి వారు గలరు. అయితే ప్రధాన పాపమైనటువంటి అంటాడు కదా, పాపుల్లో ప్రధానుడు అంటాడు పౌరు గారు. అలాగే ఈయన సాధు సింగ్ గారు కూడా అదే అంటాడు, నేను పాపుల్లో ప్రధాన పాపిని. నేను ఆయన ద్వేషించాను, కానీ ఆయన నన్ను ప్రేమించాడు. అది ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకు సాదృశ్యమైనటువంటిది లేదు. మీరు ఆయనను ప్రేమించడానికి, స్తుతించడానికి దేవుడు మీకు అందరికీ సహాయం చేయాలి. హల్లెలూయా. ప్రతి ఉదయం కనీసం 20 నిమిషాలు ప్రార్థించండి. మీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రశాంతమైన స్థలాల్లో కూర్చోండి, ఆయన వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి. ఆయన యందు మీరు సమస్తాన్ని కనుగొంటారు. మనం ఇహ సంబంధమైన వాటి విషయమై చింతించవలసిన అవసరం లేదు. మరి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నిండా ఎన్నో పళ్ళు ఉన్నాయి. మరి ఆ చెట్టు నిండా ఎన్నో పళ్ళు ఉన్నాయి అనుకోండి, మీకు ఒక పండు కావాల్సినప్పుడు చెట్టు యజమాని వద్దకు వెళ్ళి మీరు దాని కొరకు అడగాలి. ప్రతిరోజు వెళ్ళి 1-2 పళ్ళను అడిగి పొందాలి. అయితే ఆ చెట్టును మీ సొంత ఆస్తిగా చేసుకుంటే అవి మీకు మొత్తం చెందుతాయి కదా. ఒక యజమాని దగ్గరికి వెళ్ళి విస్తారమైన ఫలం ఉన్న చెట్టుని చూసి ఒక పండు కావాలండి, ఒక పండు కావాలండి అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. అదే మీకు ఆ చెట్టు మీదే సొంతమైతే, ఆ చెట్టుని మీ సొంత ఆస్తిగా చేసుకుంటే మీకే చెందుతాయి కదా. కాబట్టి దేవుని మన తండ్రిగా చేసుకుంటానికి ప్రయత్నించాలి. ఆయనను అంగీకరించడానికి మనసు లేకపోవటమే
మన పొరపాటు. ఇహ సంబంధమైన వాటి కొరకు ప్రార్థిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు ప్రియులారా. దేవుడు తనను తాను మీకు ఇయ్యగోరుచున్నాడు. అప్పుడే మీరు తృప్తి పొందుతారు. దేవుడు మనలో నివసించాలని చెప్పి ఆశపడుతున్నాడు. దాని కొరకు ప్రార్థించడానికి ప్రభు మనందరిని ప్రేరేపించాలి. హల్లెలూయా. ఆయనే జీవం ఇచ్చేవాడు. ఆయనను కనుగొని నీడల మనం ఆయన యందు జీవించదం. ఆయన కొరకు జీవిస్తాం. హల్లెలూయా. యేసు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. జీవమైనటువంటి యేసు మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా జీవంగా మార్చబడతాం. మనం జీవించేటువంటి వ్యక్తులుగా ఉంటాం. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మనం ఇహ సంబంధమైనటువంటి ఈవుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? వాటిని ఇచ్చే దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుడిచ్చేవి కావాలనుకుంటున్నామా? దేవుడు కావాలనుకుంటున్నామా? దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నామా? దేవుడే కావాలనుకుంటున్నామా? వింటున్నారా? చూడండి, మనం ఏం చేస్తాం? మార్కెట్లోకి వెళ్ళి ఒక యాపిల్ కొనుక్కుంటాం, వచ్చి తినేసేసి హాయిగా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ కొనుక్కుంటాం. లేదంటే చక్కగా మీరే మీ పెరట్లో యాపిల్ చెట్టు, మీ పెరట్లో ఏది కావాలో అది చెట్టే కలిగి ఉంటే మీ చక్కగా ఫ్రెష్గా ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడిచ్చే దీవెనల కొరకు మీరు ప్రయాసపడతాం కాదు, దేవుణ్ణే కలిగి ఉండటానికి మరి ఆశపడండి. మరి దేవుడే నాలో నివసించాలి అని చెప్పి మీరు ఆశపడినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి వెలిగింపునిచ్చి నడిపించి కృప చూపించునుగాక. ఆమేన్.